ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ ఏప్రిల్ 23, 2025 బుధవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 తిథి దశమి సాయంత్రం 4:37 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ధనిష్ట ఉదయం 11:55 వరకు, తదుపరి శతభిష. యోగం శుక్ల సాయంత్రం 6:38 వరకు. కరణం విష్టి సాయంత్రం 4:37 వరకు, తదుపరి భవ. తెల్లవారు జామున 3:41 వరకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అశుభ సమయాలు వజ్యం సాయంత్రం 6:55 నుండి రాత్రి 8:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:22 నుండి 5:10 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 3:59 నుండి 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండి వారు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. వృషభరాశి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మిథున రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సింహరాశి తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్యరాశి శుభకార్యాలకు హాజరవుతారు. తులారాశి వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది. వృశ్చిక రాశి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనస్సు రాశి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మకర రాశి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి బంధువులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.